గత వారం ఎంతవరకు వచ్చిందంటే, ఎందుకు ఇస్తివి జన్మము ఓ జగదీశ్వర, నాకెందుకు ఇస్తివి జన్మము అని పరమేశ్వరుణ్ణి లేకపోతే ఆ ఈశ్వరుణ్ణి ఈ యొక్క సాధకుడు లేకపోతే ఈ లోకంలో జన్మించినటువంటి ఒక మానవుడు ప్రశ్నించటం అనేటువంటిది జరిగింది. అంటే ఎందుకు ఇచ్చాడు పరమాత్మ అంటే, ఒక కోణంలో చూసినప్పుడు ఈ లోకంలో ప్రతి ఒక్క మానవుడు కూడా జన్మించింది మోక్షాన్ని పొందటం కోసమే అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే మనం ఈ లోకంలో ఎందుకు జన్మించాము అంటే, మనకు ఎందుకు జన్మ ఇచ్చారు అంటే మోక్షాన్ని పొందటం కోసం మాత్రమే మనకు ఈ యొక్క శరీరం అనేటువంటిది ఇవ్వబడింది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అందుకే శరీర మాధ్యం కళ్ళు ధర్మ సాధనం అని చెప్పారు. అంటే ధర్మాన్ని సాధించటం కోసం ఇవ్వబడినటువంటి శరీరం ఇది. అయితే ఈ శరీరాన్ని మనం ఆ యొక్క ధర్మం కోసం, ఆ యొక్క మోక్షం కోసం వినియోగించుకుంటున్నామా లేదా అనేటువంటిది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఎందుకు ఇస్తివి జన్మము జగదీశ్వర, నాకెందుకు ఇస్తివి జన్మము అన్నప్పుడు, ఎందుకిచ్చితివయ్య మాయా మోకితంబై ఉన్న జన్మము పొందు ఎందున లేకపోయే ఎందు చూచిన దుఃఖమాయే ఎందుకిస్తివి జన్మము అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే మాయా మోహాలతో కూడి ఉన్నటువంటిది. దీని ద్వారా ఏదైనా పొందుదాము అంటే దీని ద్వారా పొందటానికి అంత యోగ్యంగా కానీ, అంత మంచి సుఖాలు సంతోషాన్ని ఇచ్చేట్లుగా లేదు, దీని ద్వారా దుఃఖమే వస్తుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించడం అనేటువంటిది జరిగింది. దీన్ని సరైనటువంటి రీతిలో వినియోగించుకుంటే, అంటే వినియోగించుకోవటం తెలిస్తే, అంటే ఆ పరమాత్మ మనకి ఈ జన్మను ఎందుకు ఇచ్చారో తెలుసుకొని ఆ పద్ధతిగా మనం వినియోగించుకుంటే ఇది మనకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని తెలుసుకోవటం అనేటువంటిది జరిగింది. ఇది గత వారం మనం తెలుసుకుందాం. ఇప్పుడు చేయుటకు పని ఏమియు నీకేమి లేకను లీల కొరకై చేస్తివా, చేయుటకు పని ఏమియు నీకేమి లేకను లీల కొరకై చేస్తివా, చేయుటకు నీకేమి తోచక ఒంటరిగా నీ ఉండలేక, చేయుటకు నీకేమి తోచక ఒంటరిగా నీ ఉండలేక, మాయ కార్యము చేస్తివా మమ్మిలను ద్రోసి వేసినావా, మాయ కార్యము చేస్తివా మమ్మిలను ద్రోసి వేసినావా, ఎందుకిస్తివి జన్మము జగదీశ్వర, నాకెందుకిస్తివి జన్మము. సాధకుడు ఇంకొక వ్యూలో, ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ క్వశ్చన్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఓ పరమేశ్వర, ఓ పరమేశ్వర, అసలు నువ్వు ఈ జన్మను ఎందుకు ఇచ్చావు, లేదా ఈ ప్రపంచాన్ని ఎందుకు పుట్టించావు, ఈ ప్రపంచాన్ని ఎందుకు పుట్టించావు, ఈ ప్రపంచాన్ని పుట్టించటం వెనక నీ యొక్క ఆంతర్యం ఏమిటి, నీ యొక్క ఆంతర్యం ఏమిటి అంటే, ఇక్కడ మనం సాధకుడు ఎలా క్రాస్ చేస్తున్నాడు, చేయుటకు పని ఏమియు నీకేమి లేకను లీల కొరకై చేస్తివా. అంటే ఈ సాధకుడు ఎలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాడంటే, హే పరమాత్మ, నీకు చేయటానికి ఏ పని లేక, చేయటానికి నీకు ఎలాంటి పని లేకపోవటం చేత ఇలాంటి సృష్టి చేసావా, ఈ ప్రపంచాన్ని సృష్టించావా. చేయుటకు పని ఏమియు నీకేమీ లేకను, చేయటానికి నీకు పనేం లేక మాయ కార్యము చేసినావా, మమ్మల్ని ఇందులోకి నెట్టేసావా అని చెప్పి అడుగుతున్నారు. చేయుటకు పని ఏమియు నీకేమి లేకను లీల కొరకై చేస్తివా, చేయుటకు నీకేమి తోచక ఒంటరిగా నీ ఉండలేక, మాయ కార్యము చేస్తివా మమ్మిలను ద్రోసి వేసినావా, ఎందుకిస్తివి జన్మము జగదీశ్వర, నాకెందుకిస్తివి జన్మము. సాధకుడు ఏమంటున్నాడు ఇక్కడ అంటే, చేయుటకు పని ఏమియు నీకేమి లేకను లీల కొరకై చేస్తివా. ఇది ఫస్ట్ పాయింట్ మనం డిస్కస్ చేయాల్సినటువంటి అంశం. ఇప్పుడు మరి పరమాత్మకి ఏం పని లేదంటారా
ఈ సృష్టి వెనక, ఈ సృష్టి చేయటం వెనకాతల ఆయనకేమీ పని లేదా, ఆయనేమి పని లేకుండా ఈ సృష్టి చేశాడా అనేటువంటి క్వశ్చన్. ఒక పాయింట్ ఏంటంటే, మనం ఈ సృష్టిలోకి ఎందుకు వచ్చాము అనేటువంటిది ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే, అసలు పరమాత్మ ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించారు, ఆయనకేమిటి ఉపయోగం, ఆయనకేమిటి లాభం, ఆయన ఏ ప్రయోజనాన్ని ఆశించి, ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించి, ఎలాంటి లాభాన్ని ఆశించి ఆ పరమాత్మ ఈ సృష్టి చేసి ఉంటాడు అనేటువంటిది ప్రశ్న. ఉదాహరణకి, ఈ ప్రపంచంలో ఎవరైనా ఏదైనా చేయాలంటే ఏదో ఒక ఉపయోగం ఉండాలి, ఏదో ఒక ప్రయోజనం ఉండాలన్నమాట. ఎలాంటి ప్రయోజనం లేకుండా నేను ఈ పని చేశాను అనేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. ఏదో ఒక ప్రయోజనం ఉంటేనే చేస్తారు. ఉదాహరణకు, మంచినీళ్ళు ఎందుకు తాగుతాం? దప్పిక తీరటం కోసం. ఆహారం ఎందుకు స్వీకరిస్తాము? ఆకలి తీరటానికి. అలాగే జ్యూసులు లాంటి ఎందుకు తీసుకుంటాం? బలం కోసం. మెడిసిన్స్ ఎందుకు? వ్యాధిని నివృత్తి చేసుకోవటం కోసం. వ్యాపారం ఎందుకు చేస్తాం? ధనం కోసం. ఉద్యోగం ఎందుకు చేస్తాం? ధనం కోసం. ధనం ఎందుకు? సుఖాన్ని పొందటం కోసం, లేకపోతే కుటుంబాన్ని గడపటం కోసం, లేకపోతే కుటుంబ అవసరాల నిమిత్తం ధనం అవసరమైనది కాబట్టి ధనం కోసం మనం వ్యాపారం చేస్తాం, ఉద్యోగం చేస్తాం, వృత్తి పనులు చేస్తాం, అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. దేనికోసం? ధనం కోసం. ధనం ఎందుకంటే మన యొక్క అవసరాల కోసం. ఈ ప్రపంచంలో ఎలాంటి అవసరం లేకుండా, ఎలాంటి ఉపయోగం లేకుండా ఉండేటువంటి పనులు ఎవరైనా చేస్తారా? ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. ఏమీ ప్రయోజనం లేకుండా ఉండే పని ఒక్కళ్ళు కూడా చేయరు. వాళ్ళని అడిగితే మనం ఏమిటండి మరి ఈ పని మీరు ఎందుకు చేస్తున్నారు అని మనం అడిగామనుకోండి, నాకు ఇలాంటి ప్రయోజనం కోసం నేను ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నాను అని చెప్పి వాళ్ళు మనతో చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ ప్రయోజనం లేనటువంటి పని ఒక్కటి కూడా చెయ్యరు. ఏదో ఒక ప్రయోజనం కలిగితేనే ఆ పని చేస్తారు. ఇది మనకు అర్థమవుతుంది కదా. ఓకే, అంటే మనం లోకంలో ఉండేటువంటి వాళ్ళందరం ఏదో ఒక ప్రయోజనం కోసం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. ఓకే, సరే, మరి ఆ సృష్టి చేసినటువంటి సృష్టికర్త ఎవరైతే ఉన్నారో, మరి ఆయన ఈ ప్రపంచాన్ని సృష్టించక ముందు లేదు. ఈ ప్రపంచాన్ని సృష్టించక ముందు లేదు. ఆయన సృష్టిస్తేనే ఏర్పడినటువంటిది ఈ ప్రపంచం. పరమాత్మ సృష్టిస్తేనే ఈ ప్రపంచం ఏర్పడింది. ఆయన సృష్టించక ముందు ఈ ప్రపంచం లేదు అనే విషయం మనకు తెలుసు. అయితే ఆ పరమాత్మ ఈ ప్రపంచాన్ని ఏ ప్రయోజనం కోసం సృష్టించి ఉండొచ్చు? ఇప్పుడు మనం వ్యవసాయం చేసామనుకోండి, ఒక లాభాన్ని ఆశించి చేస్తాం. ఒక వ్యాపారం చేస్తే ఒక లాభాన్ని ఆశించి చేస్తాం. ఇప్పుడు ఆ పరమాత్మ ఎలాంటి లాభాన్ని ఆశించి ఈ ప్రపంచాన్ని సృష్టించి ఉంటాడు అనేటువంటి ప్రశ్న. అంటే అల్టిమేట్ గోల్, ఈ ప్రపంచంలో అల్టిమేట్ గోల్ మనందరికీ కూడా ఏదో ఒక ప్రయోజనం, అంటే సుఖంగానే, ఆనందంగానే, సంతోషంగానే కలగాల. ఏ పని చేసినా కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఆ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందంటే దానివల్ల సుఖం కానీ, సంతోషం కానీ, ఆనందం కానీ కలగాలి. అలా కలిగే పనులు మాత్రమే మనం చేస్తాం. అలా కలగలేదనుకోండి, చేస్తామా? చెయ్యం. అలా ఆనందం కలగనటువంటి పనులు కానీ, దుఃఖాన్ని కలిగించే పనులు మనమేమీ చెయ్యం. సుఖాన్ని ఇచ్చే పనులు, సంతోషాన్ని కలిగించే చేస్తాం. ఓకే కదా. మరి ఆ పరమాత్మకు మరి ఎందుకు ప్రపంచాన్ని సృష్టించాడు? మరి ఆయనకి మనలాగే ఆయన కూడా మరి ఏదైనా ఆనందాన్ని పొందాలని కానీ, ఏదైనా సంతోషాన్ని పొందాలని కానీ, ఏదైనా సుఖాన్ని, అలా ఏదైనా ఒక ప్రతిఫలాన్ని ఆశించి, ఒక ఫలితాన్ని ఆశించి, ఏదైనా ఒక లక్ష్యంతో ఈ ప్రపంచాన్ని సృష్టించాడా అనే ప్రశ్న వేసుకున్నప్పుడు మన ఋషులందరూ కూడా ఈ ప్రశ్న మీద చాలా పరిశోధన చేశారు, చాలా విచారణ చేశారు. చేసి వాళ్ళందరూ ఏమంటున్నారంటే, ఒక్కొక్కరు ఒక్కో పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక అతను, ఇప్పుడు ఆయనకు నిత్యము ఆనందంతో ఉండేటువంటి వాడు, నిత్యము ఆనందంతో ప్రకాశించేటువంటి వాడు, నిత్యానంద భరితుడు, బ్రహ్మానంద భరితుడు. నిత్యము కూడా బ్రహ్మానందంతో ప్రకాశించేటువంటి ఆయనకి మళ్ళీ వేరే ఈ ప్రపంచాన్ని సృష్టిస్తేనే ఆనందం వస్తుంది అనేటువంటి థాట్ కానీ, ఆలోచన కానీ ఉండదు. ఎందుకంటే ప్రపంచాన్ని మళ్ళీ సృష్టించాల్సినటువంటి అవసరం లేదు ఆయనకి. ఆ పరమాత్మకు ప్రపంచాన్ని సృష్టించాల్సినటువంటి అవసరం ఏముందండి?
మనకంటే ఆనందం కోసం ప్రయత్నం చేస్తాం. మరి ఆయనకి ఆనందం తక్కువయ్యా? ఆయనకు ఆనందం తక్కువ అయ్యే అనే మాట అనే అవకాశమే లేదు కదా. బ్రహ్మానందం పరమ సుఖదం అని చెప్పారు. ఆయన ఆనంద స్వరూపుడు, నిరంతరం కూడా ఆనందంతో ప్రకాశించేటువంటి ఆనంద స్వరూపుడు, వెలితి లేనటువంటి వాడు, నిత్య తృప్తుడు, నిత్య సంతోషుడు, నిత్య తృప్తుడు, నిత్యానంద హరితుడు, నిరంతరం కూడా అలాంటి స్థితిలో ఉండేటువంటి స్వరూపం అది. చీకటి లేనటువంటిది, వెలుగు, చీకటికి అవతల ఉన్నటువంటిది, ఆదిత్య వర్ణం తమసహ పరస్తాత్ అంటూ మనకు శృతుల యందు గాని భగవద్గీత యందు గాని కీర్తించడం అనేటువంటిది జరిగింది. మరి అలాంటి ప్రకాశ స్వరూపుడైనటువంటి బ్రహ్మానంద స్వరూపుడైనటువంటిది ఇంకొక వస్తువు మీద ఆధారపడకుండా ఉన్నటువంటి, ఇంకొక వస్తువు మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేనటువంటి వాడు, తనకు తానే మూలమై ఉన్నాడు. తాను వేరే దాని మీద ఆధారపడి లేనటువంటి వాడు, స్వయంభూ, తనంతట తానే పుట్టినటువంటి వాడు, తనను తానే సృష్టించుకున్నటువంటి వాడు. అలాంటి నిత్య తృప్తితో ఉండేటువంటి, నిత్యానందంతో ఉండేటువంటి ఆ స్వామికి ఏ వెలితి ఉందని చెప్పి ప్రపంచాన్ని సృష్టించాలి చెప్పండి? మనం అనుకోండి, ఒక లడ్డు చేసుకున్నాం అనుకోండి, ఎందుకు? ఆనందం కోసం, ఒక సుఖం కోసం, సంతోషం కోసం, ఒక టేస్ట్ అంటే ఒక నాలుకకు ఒక రుచిని అందించడం కోసం. ఒక ఆయన ఒక బిర్యానీ చేసుకున్నాడు అనుకోండి, ఒక ఆనందం కోసం అది చేశారంటే ఓకే. ఒక ఆయన ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు, ఎందుకు? ఆనందం కోసం. ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఎందుకు? ఆనందం కోసం. ఒక ఆయన ధనం సంపాదించాడు, ఎందుకు? ఆనందం కోసం. ఇవన్నీ మనం చేస్తాం. కానీ ఆయనకి ఏం అవసరం? పరమాత్మకు ఈ ప్రపంచంతో పనేంటి అంటే, ప్రపంచం పుట్టక ముందే ఆయన ఆనందంగా ఉండేటువంటి వాడు. ప్రపంచం పుట్టక ముందే ఆయన ఆనందంతో ఉండేటువంటి వాడు. మరి అప్పుడు ఈ ప్రపంచం పుట్టక ముందు ఎవరెవరు ఉండేవారు? ఈ ప్రపంచం పుట్టక ముందు, ఈ ప్రపంచంలో 84 లక్షల ప్రాణికోట్లతో కూడినటువంటి ఈ చరాచర జగత్తు పుట్టక ముందు అప్పుడు ఎవరెవరున్నారు అంటే ఎవ్వరూ లేరు. ఒకే ఒక్కడు ఉన్నారు. ఆయన పేరు బ్రహ్మము అన్నారు. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఈ ప్రపంచం పుట్టక ముందు ఆయన ఒక్కడే ఉన్నాడు. బ్రహ్మము తప్ప అన్యము లేదు. బ్రహ్మము తప్ప అన్య పదార్థమే లేదు. ఇంకేమీ లేదు. బ్రహ్మము తప్ప ఇతరమేమీ లేనటువంటిది అద్వైతము అన్నారు దాన్నే. అంటే రెండవది లేనటువంటి ఏకస్వరూపమైనటువంటి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని చెప్పినటువంటి, రెండవది లేనటువంటి ఏకమై ఉన్నటువంటి ఆ యొక్క బ్రహ్మము మాత్రమే ఉన్నది అని చెప్పటం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇది అర్థమైంది కదండి. అంటే సృష్టి పుట్టక ముందు బ్రహ్మము ఒక్కడే ఉన్నాడు. అక్కడ ఇంద్రియాలు కూడా లేవు. మనసు లేదు, బుద్ధి లేదు. తనయందే తాను రమిస్తూ ఉన్నాడు. తనయందు తాను ప్రకాశిస్తూ ఉన్నాడు. స్వయం ప్రకాశ స్వరూపము అన్నారు. ఓకే, బాగుందండి. మరి అప్పుడు ఎవరున్నారు? ఒక్కడే ఉన్నాడు. ఇక్కడ మన ఈ చరణంలో సాధకుని యొక్క ప్రశ్న మళ్ళొకసారి రివ్యూ చేసుకోండి. చేయుటకు పని ఏమియు నీకేమి లేకను లీల కొరకై చేస్తివా. హే పరమాత్మ, నీకేమీ పనిలేక, నీకేమీ తోచక, మళ్ళా నీకేమి పొద్దుపోక అనే అనైతి కాదు. ఎందుకంటే అక్కడ కాలము కూడా లేదు. లేనటువంటి స్థితి అది. కాలాతీతము, అక్కడ కాలాతీతము, గుణాతీతము, ప్రపంచాతీతము, అభౌతికము, అలౌకికము అయినటువంటి, అక్కడ కాలము కూడా లేనటువంటి పరిస్థితి అది. దేశకాల పరిస్థితి లేనటువంటి స్వరూపం. ఓకే, ఇప్పుడు అర్థం. చేయుటకు పని ఏమియు అంటే నీకేమీ పని లేదు. ఏమన్నా చేద్దామంటే పని లేదు. ఎందుకంటే ఆయన పని చేయవలసినటువంటి అవసరం లేనటువంటి వాడు. ఏదైనా పని చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి. ఎందుకు లేదు అంటే మనం వేరు,
ఆయన వేరు. మనం ఉన్నామనుకోండి, ఏదైనా చెయ్యాలంటే మనం వేరే దాని మీద ఆధారపడాలి. మనం వేరే దాని మీద ఆధారపడాలి. ఆయన ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, దప్పికైతే మనం వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకొని తాగాల, వేరే ఎవరైనా తెచ్చిస్తే తాగాలి. ఆకలి అయితే మనం వెళ్ళి పదార్థాలు తెచ్చుకొని తినాలి, లేకపోతే వేరే వాళ్ళు తెస్తే తినొచ్చు. ఇట్లా అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడి కానీ ఇట్లా ప్రయత్నం చేయాలి. కానీ ఆయన ఏదైనా ఈ ప్రపంచంలో ఏదైనా చేయటానికి కానీ, ప్రపంచంలో కానీ ప్రపంచేతరంగా కానీ ఏదైనా చెయ్యాలంటే దేని మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేనటువంటి వాడు, దేని మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేనటువంటి వాడు. అందుకే అంటే ఆయన ఏదైనా చేయాలంటే ఇంకొకళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సంకల్ప మాత్రము చేతనే అవన్నీ కూడా పూర్తవుతాయి అని చెప్పటం అనేటువంటిది జరిగింది. ఓకే, మనందరికీ కూడా చాలా వరకు అర్థమైనట్టు నేను అనుకుంటున్నాను. చేయుటకు పని ఏమియు నీకేమి లేకను అంటే ఆయనకేం పని లేదు, ఆయన ఒక్కడే ఉన్నాడు. అంటే ఒక సాధకుడు ఇలా ఆలోచిస్తున్నాడు, హే పరమాత్మ, నువ్వు ఒక్కడవే ఉన్నావు కదా, నీకేమీ తోచక, ఏ పని చేద్దామన్నా గానీ తోచక, నీకేమీ పొద్దుపోక ఈ ప్రపంచాన్ని ఏమైనా సృష్టించావా? అయితే ఈ ప్రపంచాన్ని ఏ కారణం చేత సృష్టించావు అనే దానికి మన ఋషులు చాలా మంది అనేక కోణాలు రివ్యూ చేసి ఆలోచించి ఫైనల్ గా ఒక డెసిషన్కి వచ్చారు. ఋషులందరూ చాలా మంది దీన్ని ఆమోదించినటువంటి ఒక సత్యం అన్నమాట. అంటే ఈ ప్రపంచాన్ని ఆ పరమాత్మ ఎందుకోసం సృష్టించాడు అనే దానికి ఋషులు చాలా మంది నిక్కు తేల్చినటువంటి సారాంశం ఏంటంటే, ఆయన లీల కోసం ఆయన యొక్క వినోదం కోసం ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించాడు అని చెప్పడం అనేటువంటిది దాని లీలాదేవత కైవల్యం అన్నారు. లీలాదేవత కైవల్యం అంటే పరమాత్మ తన యొక్క వినోదం కోసం ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించాడు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, అర్థమైంది కదండి. అదే విషయాన్ని ఇక్కడ సాధకుడు చెప్తున్నాడు. చేయుటకు పని ఏమియు నీకేమి లేకను లీల కొరకై చేస్తివా అంటే లీల కోసం చేసావా, నీ యొక్క వినోదం కోసం చేసావా అని చెప్పి ప్రశ్నించేటువంటి సందర్భం. చేయుటకు నీకేమి తోచక ఒంటరిగా నీ ఉండలేక మాయ కార్యము చేస్తివా మమ్మిలను ద్రోసి వేసినవా. చేయటానికి నీకేం తోచక నీ యొక్క ఆనందం కోసం, నీ యొక్క వినోదం కోసం ఇలాంటి మాయ కార్యం చేశావు, మమ్మల్ని అందరినీ కూడా ఇందులోకి నెట్టేశావు, మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క మాయా ప్రపంచంలోకి నెట్టేశావు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, అర్థమైంది. అంటే పరమాత్మ ఏం చేశాడు, తన యొక్క వినోదం కోసం తాను ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించడం అనేటువంటిది జరిగింది అని చెప్పి మన పెద్దలు సూచించడం అనేటువంటిది జరిగింది. ఇది నా ఓన్ అభిప్రాయం కాదు, పెద్దలు చెప్పినటువంటి మాట. అంటే పరమాత్మ ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించి ఉండవచ్చును అని సాధకులు ప్రశ్నిస్తే ఆ సాధకులకు మన పెద్దలు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, పరమాత్మ తన యొక్క వినోదం కోసం, తన యొక్క లీల కోసం ఈ ప్రపంచాన్ని సృష్టించాడు అని చెప్పడం అనేటువంటి జరిగింది. ఇది కాకుండా ఇంకేమైనా క్లాస్ చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆలోచించుదాం. అంటే తన యొక్క వినోదం కోసం కాకుండా ఇంకా దేనికోసమైనా సృష్టించాడండి అని ఏదైనా క్లాస్ ఉంటే ఆ దిశగా కూడా మనం ఆలోచించేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. ఎవరైనా ఉంటే మాట్లాడితే మనం మాట్లాడచ్చు. ఓకే, దాని వచ్చి అర్థం. అయితే ఈ ప్రపంచాన్ని ఏమంటున్నారంటే, మాయ కార్యము చేస్తివా మమ్మిలను ద్రోసి వేసినావా అంటే పరమాత్మ నువ్వు మాయ కార్యం చేసినావు. నువ్వు చేసినటువంటి పని ఎలా ఉంది అంటే ఇదొక మాయ పని, ఇదొక మాయ కార్యము. ఏంటి మాయ కార్యం ఏంటంటే, ఈ ప్రపంచాన్ని సృష్టించటమే ఒక మాయ కార్యం, ఇందులో మమ్మల్ని అందరినీ కూడా నెట్టేశావు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎట్లా అంటే, ఒక గారడి వాడు ఒక చోట ఒక డయాస్ ఏర్పాటు చేసి అక్కడ కొన్ని తన యొక్క గారడి విద్యను చూపెట్టి అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు.
అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు. ఇప్పుడు ఆ గారడివాడు ఆ డయాస్ మీదకి వెళ్ళి ఒక ఆకుపచ్చని చిలుకను సృష్టించాడు. ఆ ఆకుపచ్చని చిలుకని ఒక రుమాలుగా, లేకపోతే ఒక కర్చీఫ్ గా, ఒక దస్తీగా, లేదా ఒక టవల్గా మార్చాడు. ఒక ఆకుపచ్చ చిలుకను సృష్టించాడు, తర్వాత దాన్ని ఒక టవల్గా మార్చాడు, ఆ టవల్ని మళ్ళా ఒక స్వీట్ గా మార్చాడు, ఆ స్వీట్ ని మళ్ళా ఒక ఫ్లవర్ గా మార్చాడు. చూడండి, ఆ గారడివాడు ఏం చేస్తున్నాడు, ఫస్ట్ చిలుకను సృష్టించాడు, ఆ చిలుకను మళ్ళా టవల్గా మార్చాడు, దాన్ని ఒక స్వీట్ గా మార్చాడు, ఆ స్వీట్ ని మళ్ళా ఒక ఫ్లవర్ గా మార్చాడు, ఆ ఫ్లవర్ గా మార్చాడు. అవన్నీ ఒక బాక్స్ పెట్టాడు. అక్కడ ఒక టేబుల్ మీద ఒక బాక్స్ పెట్టి ఆ బాక్స్ లో పెట్టేశాడు. ఇవన్నీ ఆ బాక్స్ లో పెట్టాడు. ఫస్ట్ ఏం సృష్టించాడు, ఆ చిలుకను సృష్టించాడు, ఆ బాక్స్ లో పెట్టాడు. మళ్ళీ చిలుకలో నుంచి ఇంకో టవల్ సృష్టించాడు, అది ఆ బాక్స్ లో పెట్టాడు. మళ్ళీ ఆ టవల్ లో నుంచి స్వీట్ సృష్టించాడు, స్వీట్ దాంట్లో పెట్టాడు ఆ బాక్స్ లో. మళ్ళీ ఆ స్వీట్ లో నుంచి ఆ స్వీట్ లో నుంచి మళ్ళీ ఒక ఫ్లవర్ సృష్టించాడు, ఆ గులాబీ ఫ్లవరు, మళ్ళీ దాంట్లో పెట్టాడు. ఆ బాక్స్ లో ఇప్పుడు 4 దాంట్లోనే పెట్టేశాడు. ఆ బాక్స్ లో మొత్తం 4 పెట్టేశాడు. ఏమేం పెట్టారు అందులో బాక్స్ లో? ఒకటి చిలుక, ఆకుపచ్చ చిలుకను పెట్టారు, టవల్ పెట్టారు, స్వీట్ పెట్టారు, ఫ్లవర్ పెట్టారు. 4 పెట్టారు. అందులో 4 పెట్టారు. ఆ పెట్టెలో పెట్టేశారు. ఆ పెట్టెలో పెట్టేసి ఆ టవల్ కప్పారు, దాని మీద టవల్ కప్పారు. ఆ టవల్ కప్పిన తర్వాత ఆ వేదిక మీద ఉన్నటువంటి ఒక అతన్ని పిలిచి ఆ టవల్ని పైకి తీయమన్నారు. ఆ టవల్ని పైకి తీస్తే అక్కడ ఒక డైరీ ఉంది. ఇప్పుడు ఆ బాక్స్ కనిపించట్లేదు, ఆ ఆకుపచ్చ చిలుక కనిపించట్లేదు, టవల్ కనిపించట్లేదు, ఫ్లవర్ కనిపించట్లేదు, స్వీట్ కనిపించట్లేదు, బాక్స్ కనిపించట్లేదు. ఆ టేబుల్ మీద ఏం కనిపిస్తుంది? ఒక డైరీ కనిపిస్తుంది. డైరీ కనిపిస్తుంది. మరి ఎక్కడి నుంచి వచ్చింది డైరీ? మరి బాక్స్ ఎక్కడికి పోయింది? చిలుక ఎక్కడికి పోయింది? టవల్ ఎక్కడికి పోయింది? స్వీట్ ఎక్కడికి పోయింది? ఆ ఫ్లవర్ ఎక్కడికి పోయింది? అసలు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడికి వెళ్ళాయి, ఏమైనాయి మనకు తెలుసా? తెలియదు. కానీ ఆ గారడీవానికి తెలుసా లేదా? ఆ గారడీవానికి మాత్రం అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసు, అవి ఎక్కడికి వెళ్ళాయో కూడా తెలుసు. ఏమయ్యాయి అనే విషయం మనకు తెలీదు, కానీ ఆయనకు తెలుసు. అంటే గారడీవాడు ఏం చేశాడు? ఆ గారడీవాడు తన యొక్క శక్తిని తాను సాధన చేసి సంపాదించుకున్నటువంటి శక్తిని, తన యొక్క శక్తిని ఒక చిలుకగా మార్చాడు. అంటే చిలుకగా మారింది తన శక్తే, టవల్గా మారింది తన శక్తే, స్వీట్ గా మారింది తన శక్తే, ఫ్లవర్ గా మారింది తన శక్తే. తన శక్తి కాకుండా ఆ గారడీవాడు తన శక్తి కాకుండా వేరే శక్తిని వినియోగించే అవకాశం లేదు. తన యొక్క శక్తిని అనేకమైనటువంటి పదార్థాలుగా సృష్టించాడు. తన శక్తి చేత అనేకమైనటువంటి పదార్థాలను అతను సృష్టించాడు. ఇప్పుడు ఈ పదార్థాలన్నీ కూడా ఆయన శక్తిలో నుండి వచ్చినటువంటివి. ఈ పదార్థాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన శక్తిలో నుంచి వచ్చినాయి. శక్తి ఎక్కడిది? ఆయనలోనే ఉంది. ఆయనలో ఉన్నటువంటి ఆయన శక్తితోటే ఈ పదార్థాలన్నింటినీ సృష్టించటం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇది అర్థమైంది కదా? అంటే గారడీవాడు ఏ విధంగా అయితే ఈ అనేకమైనటువంటి వస్తువులను సృష్టించాడో, పరమాత్మ కూడా తన యొక్క మాయ చేత ఈ ప్రపంచాన్ని సృష్టించటం అనేటువంటిది జరిగింది. అయితే గారడీవాడు సృష్టించినటువంటి పదార్థాలన్నీ మిస్ అయిపోయినాయి, పదార్థాలన్నీ కనిపించట్లేదు, మాయమైపోయినాయి. గారడీవాడు సృష్టించినటువంటి పదార్థాలన్నీ ఎలా మాయమైపోతున్నాయో, పరమాత్మ సృష్టించినటువంటి పదార్థాలన్నీ కూడా, వస్తువులు, వాహనాలు, ప్రాణులు, చరాచర జగత్తు, 84 లక్షల ప్రాణికోట్లతో కూడి ఉన్నటువంటి చరాచర జగత్తు మొత్తం కూడా, అఖిలాండ కోటి బ్రహ్మాండాలతో కూడి ఉన్నటువంటి ఈ యొక్క యావత్ విశ్వం మొత్తం కూడా నిరంతరం కూడా మార్పు చెందుతూ మాయమైపోతుంది, కాలగర్భంలో కలిసిపోతూ ఉంది, రూపు మాసిపోతుంది. ఇప్పుడు ఈ క్షణంలో ఉన్న రూపం మళ్ళా తర్వాత ఉండట్లేదు.
తర్వాత ఉండట్లేదు. చూడండి, మనం పుట్టినప్పుడు ఎలా ఉన్నాం? తల్లి చేతుల్లో ఉన్నాం, తర్వాత తల్లి వడిలోకి చేరాం, తర్వాత చిన్నగా అంబాడటం స్టార్ట్ చేసాం, తర్వాత తప్పడడుగులు వేసాం, తర్వాత చిన్నగా నడవటం స్టార్ట్ చేసాం, తర్వాత మంచిగా మాట్లాడటం, మంచిగా తినటం, స్కూల్కి వెళ్ళటం, చదువుకోవడం, తర్వాత ఉద్యోగం తెచ్చుకోవటం, పెళ్లి చేసుకోవటం, ఇలా అనేకమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి. ఇలా 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, ఇలా కొంతకాలం అయిన తర్వాత ఈ యొక్క కాలంలో ఈ శరీరం నశించిపోతుంది. ఈ శరీరం అనేటువంటిది లేకుండా పోతుంది. ఈ ప్రపంచంలో తాను ఏర్పాటు చేసుకున్నటువంటి అనేకమైనటువంటి పదార్థాలు, అనేకమైనటువంటి వస్తువులు ఈ యొక్క కాలంలో కరిగిపోతూ ఉన్నాయి, ఈ కాలంలో మాయమైపోతూ ఉన్నాయి. కాలంలో ఇవన్నీ కూడా మాయమైపోతూ ఉన్నాయి. గారడీ వాడు సృష్టించినటువంటి చిలుక లేదు, టవల్ లేదు, స్వీట్ లేదు, ఫ్లవర్ లేదు, బాక్స్ లేదు, అవన్నీ కాసేపట్లో మాయమైపోయినాయి. వాటి ప్లేస్లో కొత్తది వచ్చింది, డైరీ కొత్తది వచ్చింది. ఇంకాసేపు ఆగితే ఆ డైరీని తీసేసి పావురం సృష్టిస్తాడు. ఆయన ఏదైనా చేయగలడు. గారడీ వాడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఇలా పాత వాటన్నిటినీ కూడా రూపమాపి కొత్త కొత్త వాటిని సృష్టిస్తూ పాత వాటికి ఆయువు తీరేట్లుగా చేస్తూ ఉన్నాడు. అందుకే మన పెద్దలు ఏమన్నారు? దీన్ని మాయ కార్యము అన్నారు. ఈ జగత్తు మాయా స్వరూపము అని చెప్పడం అనేటువంటిది జరిగింది. నిరంతరం కూడా చలించేటువంటిది, నిరంతరం కూడా మార్పు చెందేటువంటిది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. మనకు చెప్తారు కదా, చెంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా, చెంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా, కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మారురా, కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మారురా, చెంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటుందిరా. అంటే చంచలమైనటువంటి ఈ జగత్తులో శాశ్వతమైనటువంటిది కూడా ఒకటి ఉన్నది అని చెప్తున్నారు. అయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆ శాశ్వతమైనటువంటి దాన్ని పట్టుకోకుండా, ఆ శాశ్వతమైనటువంటి తత్వాన్ని గుర్తించకుండా చలించేటువంటి, మార్పు చెందేటువంటి, నశించేటువంటి వాటి యందు మాత్రమే ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. అటువైపే తమ యొక్క దృష్టిని కేంద్రీకృతం చేసి వాళ్ళ యొక్క ఆసక్తిని, వాళ్ళ యొక్క ఆశను, వాళ్ళ యొక్క ఇష్టం మొత్తాన్ని కూడా, వాళ్ళ యొక్క మమకారం మొత్తాన్ని, వాళ్ళ యొక్క ప్రేమ మొత్తాన్ని కూడా ఈ యొక్క చలించిపోయేటువంటి, మార్పు చెందేటువంటి వస్తువుల మీద, విషయాల మీదనే కేంద్రీకృతం చేసి ఉంచటం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇవన్నీ కాలగర్భంలో నశిస్తాయి అని తెలుసుకున్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచన వేరుగా ఉంటది. ఇవన్నీ శాశ్వతము, నశించేటువంటి వాటిని కూడా శాశ్వతమని భావించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దుఃఖాన్ని పొందుతారు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అందుకే మన పెద్దలు చెప్తారు, అంటే నశించేది ఒకటి ఉంది, నశించినటువంటిది ఒకటి ఉంది. పెద్దలకు మాట చెప్తారు, జనన మరణము లేని రూపము జగతిలోనొకటుందిరా, జనన మరణము లేని రూపము జగతిలోనొకటుందిరా, జాతి భేదము లేకనేయది జ్యోతి అయి వెలుగొందురా, జాతి భేదము లేకనేయది జ్యోతి అయి వెలుగొందురా అని చెప్పారు. అంటే జననము మరణము లేనటువంటి, అసలు పుట్టుట గిట్టుట లేనటువంటిది కూడా ఒకటి ఉంది. పుట్టుట గిట్టుట ఉన్నటువంటిది ఒకటి, పుట్టుట గిట్టుట లేనటువంటిది ఒకటి. జనన మరణము లేని రూపము జగతిలో ఒకటి ఉన్నది. దానికి జాతి భేదము లేదు. జాతి భేదము లేకనే అది జ్యోతి అయి వెలుగొందురా, అది జ్యోతి అయి ప్రకాశిస్తూ ఉంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే అది ఎలా ఉన్నది? ఆ మార్పు చెందనటువంటి, నశించినటువంటి అది జ్యోతి వలె ప్రకాశిస్తూ ఉంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అర్థమైనా? మాయ కార్యము చేస్తీవా మమ్మిలను ద్రోసి వేసినావా అంటే ఏ మాయ కార్యం ఏంటండి? మాయకార్యం ఈ ప్రపంచాన్ని సృష్టించటమే మాయ కార్యం. ప్రపంచాన్ని సృష్టిస్తే సృష్టించారు, ఆ ప్రపంచంలో మనల్ని కూడా సృష్టించారు.
మనం కూడా మాయలో ఒక భాగమై ఉన్నామా ప్రశ్నించుకోవటం. మనం కూడా మాయలో ఒక భాగమై ఉన్నామా అనేటువంటిది ఒక ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే చెప్తున్నాను అనమాట. చేయుటకు నీకేమి తోచక ఒంటరిగా నీ ఉండలేక మాయ కార్యము చేస్తివా మమ్మిలను ద్రోసి వేసినావా ఎందుకిస్తివి జన్మము. అర్థం, మాయ కార్యం చేశారు అంటే మరి పుట్టడం మనకి ఇష్టమా అంటే పుట్టడం మన ఇష్టంతో జరిగితేగా, మన ప్రమేయంతో జరిగిందా అంటే ఇది కూడా ఒక క్వశ్చనే మనకి. అంటే పుట్టడం అనేటువంటిది మన కంట్రోల్లో ఉందా, మరణం అనేటువంటిది మన కంట్రోల్లో ఉందా, పుట్టుట గిట్టుట అనేటువంటిది ఎవరి కంట్రోల్లో ఉన్నాయి, ఎవరి కంట్రోల్లో ఉన్నాయి. ఇప్పుడు మన కంట్రోల్లోనే ఉన్నాయి అనుకోండి, పుట్టడం అనేటువంటిది మన కంట్రోల్లో, గిట్టడం అనేటువంటిది మన కంట్రోల్లోనే ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది జీవితం. ఎవరైనా కానీ అనారోగ్యంతో జన్మిస్తారా, ఎవరైనా కానీ పేదవాళ్ళ ఇంట జన్మిస్తారా, ఎవరైనా కానీ అన్ఎడ్యుకేటెడ్స్ ఇంట్లో జన్మిస్తారా, ఎవరైనా కానీ ధనవంతుల ఇంట్లో, ఎవరైనా కానీ సుఖాలు ఆనందం ఎక్కడైతే కలుగుతుందో అక్కడ ప్రతి ఒక్కరు కూడా అందంగా ఆనందంగా సకల సౌకర్యాలతో సకల సౌభాగ్యాలతో ప్రకాశించేటువంటి ఒక ఉత్తమమైనటువంటి అట్మాస్ఫియర్లో, ఒక మంచి అట్మాస్ఫియర్లో జన్మించాలనే కోరుకుంటాం. అవునా కాదా? మనకు అలాంటి అవకాశం ఇచ్చారా మరి పరమాత్మ? మనకు తెలియట్లేదు. అలాంటి అవకాశం ఇచ్చారో తెలియట్లేదు, ఇవ్వలేదో తెలియట్లేదు. మనకు తెలిసినంత వరకు అయితే మన జన్మ అనేటువంటిది మన కంట్రోల్లో లేదు అని పెద్దలు చెప్తున్నారు. మన కంట్రోల్లో లేదు. మరి ఎవరి కంట్రోల్లో ఉన్నది? మనల్ని పుట్టించింది ఎవరు? మనల్ని పుట్టించింది ఎవరు అంటే మనల్ని పుట్టించినటువంటి వాడు ఈశ్వరుడు అన్నారు. ఆ ఈశ్వరుడే ఈ ప్రపంచంలో 5 రకాలైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు. సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణ అనేటువంటి 5 రకాల కార్యాలు ఆ యొక్క సృష్టికర్త అయినటువంటి ఈశ్వరుడు చేస్తూ ఉన్నాడు. దాన్నే సూత్రాత్మ అని చెప్పడం అనేటువంటిది జరిగింది. దాన్నే మూల ప్రకృతి, అవ్యక్తము, ఇట్లా రకరకాలైనటువంటి పేర్లతో మనకు పెద్దలు సూచించటం అనేటువంటిది జరిగింది. ఒకే ఒక అవగాహన అయితే మనకు ఏర్పడింది. అయితే చేయుటకు నీకేమి తోచక ఒంటరిగా నీ ఉండలేక మాయ కార్యం చేస్తివా మమ్మిలను ద్రోసి వేసినావా. ఇప్పుడు ఈ ప్రపంచంలో పుట్టామనుకోండి, ఈ ప్రపంచంలో పుట్టడం వలన నాకు ఇబ్బందిగా ఉంది అనేటువంటి వాళ్ళు ఎంతమంది? ఈ ప్రపంచం నాకు నచ్చలేదు, ఈ జన్మ నాకు నచ్చలేదు, ఈ జీవితం నాకు నచ్చలేదు, నాకు ఇలాంటి కుటుంబం వద్దు, నాకు ఇలాంటి భార్య వద్దు, నాకు ఇలాంటి భర్త వద్దు, నాకు ఇలాంటి తల్లిదండ్రులు వద్దు, నాకు ఇలాంటి సంతానం వద్దు అని చెప్పి అనేటువంటి వాడు ఎంతమంది ఉన్నారు? మరి నీకు నచ్చకపోతే వేకేట్ చేయి. ఇప్పుడు ఒక ఇంట్లోకి వెళ్ళామనుకోండి, ఆ ఇల్లు నచ్చలేదనుకోండి, ఏం చేస్తాం? ఇంకో ఇంట్లోకి వెళ్తాం. ఒక ఇల్లు నచ్చకపోతే ఇంకో ఇంట్లో వెళ్తాం. మరి ఇప్పుడు నీకు నచ్చలేదనుకో, మరి నేను ఎవరు ఉండమని బలవంతం చేశారు? నిన్ను ఎవరు బలవంత పెట్టారు? ఇప్పుడు నన్ను ఎవరు బలవంతం చేస్తే ఈ శరీరంలో నేనుంటున్నా, ఈ కుటుంబంలో నేనుంటున్నా? అంటే ఈ లోకంలో జన్మించటం నాకు ఎలా జన్మించానో తెలిసినా తెలియకపోయినా కానీ జన్మించిన తర్వాత అయితే నేను ఇక్కడే ఉంటున్నా. ఎందుకంటే ఇంతకంటే కంఫర్ట్ జోన్, మనం చేసుకున్నటువంటి కర్మలకు తగినటువంటి కుటుంబాన్ని పరమాత్మ ప్రొవైడ్ చేశారు. పరమాత్మ ఒక ఫార్ములా ప్రకారం, ఒక ఫార్మెట్ ప్రకారమే ఈ సృష్టి చేశారు. ఈ సృష్టి ఒక సిస్టమాటిక్ గా జరిగింది. ఇదేదో అనాలోచితంగా జరిగినటువంటిది కాదు. చాలా పర్ఫెక్ట్ గా ఒక సాంఖ్య సూత్రాలకు అనుగుణంగా, ఒక క్యాలిక్యులేషన్స్ తోటే ఈ సృష్టి ఏర్పడింది. ఇదేదో అన్ఎక్స్పెక్టెడ్ గా ఆకాశంలో నుంచి ఊడిపడినటువంటిది కాదు. చాలా ప్లాండ్ గా ఈ యొక్క సృష్టి అనేటువంటిది జరిగింది. చూడండి, ఈ ప్రపంచాన్ని చూడండి, ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో, ఎంత కంఫర్ట్ గా ఉంటుందో. చాలా పర్ఫెక్ట్ గా కంఫర్ట్ గా
ఆ పరమాత్మ ఈ ప్రపంచాన్ని సృష్టించటం అనేటువంటిది జరిగింది. చూడండి, మనం పుట్టక ముందే మనకు కావాల్సినటువంటి మెటీరియల్, మనకు కావాల్సినటువంటి, మనం తినాల్సినటువంటి ఫుడ్ ప్రొవైడ్ చేసిన తర్వాతనే మనల్ని పుట్టించారు. ఎందుకంటే ఒకవేళ మనం ఫిజికల్ బాడీ విడిచిపెట్టాము అంటే మనం తినే ఫుడ్ అయిపోయిందని గుర్తు. ఒకటే ఫండమెంటల్ అనమాట. ఏమంటే ఆయన ఎప్పుడే శరీరాన్ని ఇప్పుడే ఎందుకు విడిచిపెట్టాడు? ఆయనకి 50 ఏళ్లే కదా, లేకపోతే 60 ఏళ్లకే ఎందుకు శరీరాన్ని విడిచిపెట్టాడు అంటే 60 ఏళ్లకే విడిచిపెట్టాడు అంటే ఫండమెంటల్ ఏంటంటే 60 సంవత్సరాల వరకే ఆయన తినే ఆహారం ఉంది. ఆయన తినే ఆహారం అయిపోగానే ఈ శరీరాన్ని వెక్కడి చేసి వెళ్ళిపోతాడు. అంటే మనం పుట్టక ముందే మనకు ఎలాంటి ఆహారం కావాలో, మనం ఏమి తినాలో, మన కర్మకు తగినటువంటి మనం గత జన్మల్లో ఎలాంటి కర్మలు చేశామో ఆయా కర్మలను బట్టి మనకు ఎలాంటి సంకల్పాలు కలుగుతాయో, ఎలాంటి అభిరుచులు కలిగి ఉంటామో, ఎలాంటి వాతావరణంలో ఉంటే అలాంటి అభిరుచులను, అలాంటి వాటన్నిటిని మనం ఫుల్ ఫ్లెడ్జ్ గా అనుభవించగలము. అలాంటి అట్మాస్ఫియర్ లో మనం తినటానికి కావలసినటువంటి పదార్థాలన్నింటినీ, మన అభిరుచులకు తగినటువంటి పదార్థాలన్నింటినీ పుట్టించిన తర్వాత మనల్ని ఆ ఇంటి అట్మాస్ఫియర్ లో పుట్టించడం అనేటువంటిది జరిగింది. అందుకే పెద్దలు చెప్తారు మనకి, రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ. ఇది చూడండి, అంటే రుణానుబంధంగా అంటే కర్మబంధంగా, గత జన్మలలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలకు అనుగుణంగా, కర్మ ఫలితాలకు అనుగుణంగానే ఈరోజు మనకు ఒక తల్లిదండ్రులు లభించారు, లేకపోతే అత్తమామ లభించారు, ఒక భార్య లభించిన, ఒక భర్త లభించిన, ఒక సంతానం లభించిన, ఒక ఇల్లు లభించిన, ఏది లభించిన, ఒక ఆరోగ్యం లభించిన, ఒక అనారోగ్యం లభించిన, ఏది ధనం లభించిన, ఒక ప్లాట్ లభించిన, ఒక సుఖమైన, ఒక కష్టమైన, ఏదైనా కానీ కర్మే మనకు బేసిక్ అన్నమాట. కర్మను అనుసరించే, కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే మనకు ఈ యొక్క జన్మ సిద్ధాంతం అనేటువంటిది ఏర్పడింది. కర్మ సిద్ధాంతం లేకపోతే జన్మ సిద్ధాంతం అనేటువంటిది లేదు. ఇంకా అసలు కర్మ సిద్ధాంతం లేకపోతే సాధన చేయాల్సినటువంటి అవసరమే లేదు. అది మన పెద్దలు సూచించేటువంటిది. ఓకే, అర్థమైంది కదండి. అంటే పుట్టడం అనేటువంటిది మనను ఎవరో పుట్టించారు. అయితే ఎందుకు పుట్టించారు అనేటువంటి దాని మీద మనకి ఇంకా విషయాన్ని విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఉదాహరణకు, మాయ కార్యము చేస్తేవా మమ్మిలను ద్రోసి వేసినవా. ఏమయ్యా, నువ్వు ఈ మాయ ప్రపంచాన్ని పుట్టించినవా, అందులో మమ్మల్ని పడేసినవా. ఎట్లా ఉందంటే, ఒక డస్ట్బిన్ లో మనం వేస్ట్ అంతా పడేసినట్టుగా మనల్ని తీసుకొచ్చి ఈ ప్రపంచంలో పడేశాడు అని చెప్పి అన్నట్టు తేలిగ్గా మాట్లాడుతూ ఉంటారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ. చాలా మంది రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉంటారు, మీరు వినే ఉంటారు. ఆధ్యాత్మిక మార్గంలో ఈ యొక్క జన్మను గురించి 2 రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఒకటి పాజిటివ్ గా, ఒకటి నెగిటివ్ గా. ఒకటి సద్భావంతో, ఒకటి నెగిటివ్ షేడ్ లో మాట్లాడుతూ ఉంటారు. మీకు అర్థమయ్యే ఉంటుంది. రెండింటిని ఒకసారి రివ్యూ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ ప్రపంచంని మాయా స్వరూపంగా అభివర్ణించడం అనేటువంటిది జరిగింది. శంకరాచార్య వారిని దీన్ని మిథ్యా అన్నారు, జగన్మిథ్యా అన్నారు. అంటే ఈ జగత్తు మొత్తం కూడా మిథ్యా స్వరూపమైనటువంటిది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇది మాయా స్వరూపమైనటువంటిది అని చెప్పడం అనేటువంటిది అంటే ఏంటి, మార్పు చెందేటువంటిది అన్నాం. నిరంతరం మార్పు చెంది పుట్టిన క్షణం నుండి, అంటే ఈ రోజు ఈ క్షణంలో పుట్టింది అనుకోండి, అది మార్పు చెందుతూ అది క్షణక్షణం కూడా అది క్షీణిస్తూ అది చివరికి నశించటం అనేటువంటిది జరుగుతుంది. అందుకే దీన్ని మాయ కార్యము చేస్తేవా మమ్మిలను ద్రోసి వేసినావా అని చెప్పడం అనేటువంటిది. అంటే ఈ ప్రపంచంలో పుట్టడం తనకు ఇష్టం లేదు అన్నట్లుగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇష్టం లేదు అని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది ఏమన్నారు, ఇది అనేక జన్మలలో చేసినటువంటి పుణ్యఫల విశేషం చేత మాత్రమే ఇది పుట్టింది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇది ఈ జన్మ రావాలి అంటే మామూలు విషయం కాదు, ఎన్నో జన్మల్లో పుణ్యం చేస్తేనే వచ్చింది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, బాగానే ఉందండి. మరి ఎన్నో జన్మలలో పుణ్యం చేస్తే వచ్చినటువంటి ఈ జన్మను ఎంత గొప్పగా చూసుకోవాలి. కానీ కొంతమంది ఏమంటున్నారంటే, ఇది ఎందుకు పనికిరానటువంటిది,
ఇది నశించేటువంటిది. మనకి మొన్న అయ్యగారు కూడా ఒక పాట పాడారు, చేయదొక్క వీసము ప్రాణమయంబున నిలువదండి కాయము అని చెప్పారు. మనం కూడా అనేకమైనటువంటి సందర్భాల్లో దీని గురించి చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది. మాయ దేహము దూచి మమత జందుతరేమి మలమూత్రములు గల మైల కొంప క్రిమికీటకాదులు కిలకిలలాడుచు చీము నెత్తురులున్న చెగురుదుంప అంటూ మనం ఆగదాస్ గారు చెప్పినటువంటి పద్యాన్ని కూడా మనం చెప్పుకుంటాం. అంటే ఇది ఎందుకు పనికిరానటువంటిది, ఇది మలమూత్రాలతో కూడి ఉన్నటువంటిది, నవద్వారముల నుండి నిరంతరం కూడా దుర్గంధాన్ని వెదజల్లుతూ ఉంది, ఇది అల్పమైనటువంటిది, నశించేటువంటిది, వేషానికి కూడా పని చేయదు, రూపాయికి కూడా పని చేయదు, ఇది ఎందుకు ఉపయోగం లేనటువంటిదని అట్లా చెప్పేటువంటి వాళ్ళు. వైరాగ్యం కోసం చెప్పినప్పుడు అట్లా చెప్తారు, ఇలా చెప్పినప్పుడు ఇది చాలా గొప్పదని చెప్పేటువంటి సందర్భంలో దీన్ని పైకెత్తుతారు. కొంతమంది పైకెత్తు చెప్తున్నారు, కొంతమంది నశించేటువంటిది అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకండి మోహము ఎన్నాళ్ళు యుండిన కాటికే గద కాయము, ఎందుకండి మోహము ఎన్నాళ్ళు యుండిన కాటికే గద కాయము అంటూ ఇలా చెప్తారు. ఇది ఎందుకు పనికిరానటువంటిది, ఇది కాటికి పోయేటువంటిది, దాన్ని కాల్ చేస్తారు, దాన్ని పూర్తి చేస్తారు అని చెప్పి ఇలా చెప్తారు. అంటే రెండు వెర్షన్లు వినిపిస్తున్నాయి. ఒకటి విలువైనటువంటిది, ఇది ఎన్నో జన్మలలో పుణ్యం చేస్తే వచ్చేటువంటిది, మోక్షాన్ని సాధించడానికి పరమాత్మచే ఇవ్వబడినటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక గొప్ప అవకాశం, ఇది ధర్మాన్ని సాధించేటువంటి సాధనం అని చెప్పి అటు వెర్షన్ చెప్తుంటే, ఇటువైపు వెర్షన్ ఏమని చెప్తున్నారంటే ఇది నశించేటువంటిది, ఇందులో ఉన్నటువంటివన్నీ కూడా, ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా, లేదు ఇందులో ఉండేటువంటి అవయవాలు కానీ ఇవన్నీ కూడా అంత విలువైనటువంటివి కావు, ఇందులో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా దుర్గంధాన్ని వెదజల్లేటువంటి అవయవాలు ఉన్నాయి, ఇది ఎందుకు పనికిరానటువంటిది. లోపలికి తొంగి చూస్తే, ఈ శరీరం యొక్క లోపలికి తొంగి చూస్తే, ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా చనిపోయినటువంటి ఒక డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేసినప్పుడు చూస్తే, లోపల కోసి చూస్తే లోపల అన్ని పేగులు ఉంటాయి, చీము, రక్తము, కండ, మాంసము ఇలాంటివే కనిపిస్తాయి అన్నమాట. అంత వాల్యుబుల్ గా ఏమీ అనిపించవు అలాంటి శరీరము అని చెప్పి చాలా మంది మనకు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఆలోచించండి, ఇది విలువైనటువంటిది అన్నామా, విలువలేనట్టుది అన్నామా? వీళ్ళు చెప్పిన వాదన రైట్ అనిపిస్తుంది, వీళ్ళు చెప్పేటువంటి వాదన రైట్ అనిపిస్తుంది. వీళ్ళు చెప్పేది ఏంటి, ఇది విలువైనటువంటిది, ఇది లేకపోతే నీకు మోక్షం వచ్చే అవకాశం లేదు అని చెప్తున్నారు. వీళ్ళేమని చెప్తున్నారు, మోక్షం రావడం సంగతి తర్వాత, ఇప్పుడు అంత విలువగా అనిపించట్లేదు, ఇదంత విలువైనటువంటిది కాదు, ఇందులో అంతా కూడా దుఃఖాన్ని కలిగించేటువంటివి ఉన్నవి, ఇందులో సుఖాన్ని ఇచ్చేటువంటిది ఒక్కటి కూడా లేదు అని చెప్పి ఇటు వెర్షన్ చెప్తున్నారు. ఇప్పుడు మనం దేన్ని నమ్ముతాం, ఏది రైట్ అంటాం, ఏది రాంగ్ అంటాం? ఆలోచించండి. అంటే వీళ్ళు చెప్పేది రైటే, వీళ్ళు చెప్పేది రైటే, అంటే వాళ్ళ వెర్షన్, వీళ్ళ వెర్షన్ వీళ్ళు చెప్పారు, వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్పారు. కానీ ఎవరు చెప్పినా కానీ ఎప్పుడు విలువైనటువంటిది, ఎప్పుడు విలువలేనటువంటిది అనేటువంటిది ప్రశ్నించుకోవాలి. అంటే ఈ శరీరం ఎప్పుడు విలువైనటువంటిది, ఈ శరీరం ఎప్పుడు విలువలేనటువంటిది అంటే, ఈ శరీరంలో విలువైనటువంటి వస్తువు ఉన్నంతసేపు ఇది విలువైనటువంటిది. ఈ శరీరంలో విలువైనటువంటి ఆత్మ ఈ శరీరంలో ఉన్నంతసేపు ఇది విలువగానే చూస్తారు. ఎప్పుడైతే విలువైనటువంటి వస్తువు ఈ శరీరంలో నుండి వెళ్ళిపోతుందో అప్పుడు ఈ శరీరానికి విలువ లేదు. ఇప్పుడు ఈ శరీరానికి విలువ ఎందుకు వస్తుంది అంటే, ఆ వస్తువు, విలువైనటువంటి వస్తువు ఉన్నంత చేత దీనికి విలువ వచ్చింది. అదే ఆ వస్తువు లేదనుకోండి, విలువైనటువంటి వస్తువు ఇందులో నుంచి నిష్క్రమించింది అనుకోండి, ఇందులో లేదనుకోండి, అప్పుడు దీన్ని అంత విలువగా ఎవరు కూడా భావించరు. అని ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవు, వాళ్ళు ఇల్లు మారారు. ఇల్లు మారేప్పుడు వాళ్ళ ఇంట్లో బీరువా ఉంటే వాళ్ళు చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఇంతకుముందు ధనవంతులే, మంచి బీరువా ఉంది, కానీ ఇప్పుడు ఆ బీరువా పెట్టే ప్లేస్ ఆ ఇంట్లో లేదు. ఆ ఇంట్లో బీరువా పెట్టే ప్లేస్ లేదు, అప్పుడు బీరువా బయటే పెట్టారు. వర్షానికి తడుస్తుంది, ఎండకి ఎండుతుంది, దాన్ని ఎవడు పట్టించుకునేటువంటి వాడు, మొత్తం దుమ్ము కొట్టుకొని ఉంది. అయితే వీళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ గా అనుకోకుండా లాటరీ కలిసింది, వీళ్ళకి ₹1,00,00,000 వచ్చాయి. ఇప్పుడు మళ్ళా వీరు వేరే మళ్ళా మంచి ఇంట్లోకి మారారు, బీరువా తీసుకెళ్లారు, ఇప్పుడు మంచిగా తుడిచారు, కడిగారు, దాంట్లో మంచిగా
ఈ డబ్బులు పెట్టారు. ఇప్పటి వరకు కూడా ఆ బీరువా బయటే పడుందండి. ఇప్పటి వరకు కూడా ఆ బీరువా బయటే పడింది. దాన్ని ఎవరు పట్టించుకోలేదు, దాన్ని ఎవరు పట్టించుకోలేరు. దుమ్ము కొట్టుకోనుంది, మట్టి కొట్టుకోనుంది, కనీసం దాన్ని చూడను కూడా చూడాలి అటువైపు. కానీ ఇవాళ దాంట్లో కోటి రూపాయలు పెట్టారు. ఎప్పుడైతే ఆ బీరువాలో విలువైనటువంటి ఆ ₹1,00,00,000 పెట్టారో ఆ క్షణం నుండి ఆ బీరువాకు కూడా వాల్యూ పెరిగింది. మరి ఇన్ని రోజుల నుంచి అదే బీరువా, ఇన్ని రోజుల నుంచి అదే బీరువా. ఇంతకు ముందు ఎందుకు విలువ లేదు? విలువైన వస్తువు అందులో లేదు కాబట్టి దాన్ని ఎవరు చూడాలి. ఇప్పుడు రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒకసారి చూసుకొని వస్తున్నారు యజమాని గారు. రోజు దానికి అగరబత్తులు చూపెట్టడం, హారతి కర్పూరాలు చూపెట్టడం, దీపాలు చూపెట్టడం, బొట్లు పెట్టడాలు ఇంత చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే విలువైనటువంటి వస్తువు ఆ బీరువాలో ఉంటే దాన్ని విలువగానే చూసినట్లుగా, అలాగే ఇందులో కూడా విలువైనటువంటి వస్తువు ఉంటేనే దీనికి విలువ. ఏమిటా విలువైనటువంటి వస్తువా? విలువైనటువంటి వస్తువా ఆత్మ. ఆత్మ అనేటువంటి విలువైనటువంటి వస్తువు ఇందులో ఉంటే దేన్ని విలువగా చూస్తాం? విలువైనటువంటి ఆత్మ ఈ శరీరంలో లేనప్పుడు ఈ శరీరాన్ని ఎవరు కూడా చూడరు. ఎవరన్నా మీరు పరమపదించినటువంటి వాళ్ళ దగ్గరకు మీరు వెళ్ళారనుకోండి, ఆ బాడీ దగ్గరకు వెళ్ళారనుకోండి, బాడీని జ్ఞానులైతే పట్టుకుంటారు, అంత భయపడరు. కానీ ఆ జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో లేనటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు పట్టుకోలేరు. వాళ్ళు పట్టుకోవాలంటే భయపడతారు. ఒకవేళ అలాంటి సందర్భంలో వాళ్ళు కార్యక్రమాలు చేస్తారు. జ్ఞానులు అనుకోండి జ్ఞాన పద్ధతిలో చేస్తారు. అజ్ఞానులంటే జ్ఞానం తెలుసుకోకపోతే కర్మ పద్ధతిగా చేస్తారు, అది కర్మకాండ చేస్తారు. కర్మకాండ చేసేటువంటి సందర్భంలో ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదైనా సమర్పించాలనుకోండి కుడి చేత్తో సమర్పించరు. ఇంతకు ముందు ఎప్పుడైనా కానీ ఆ తండ్రికి పిల్లవాడు ఎప్పుడైనా కానీ ఎడం చేత్తో మంచిలు ఇచ్చాడండి? ఎడం చేత్తో టీ ఇచ్చాడా? ఎడం చేత్తో స్వీట్ పెట్టాడా? ఎడం చేత్తో ఏదైనా ఇచ్చాడా? పెన్ ఇచ్చాడా? రూపాయి ఇచ్చాడా? ఏమీ ఇవ్వలేదండి. అన్ని కుడి చేత్తోటే ఇచ్చాడు. ఇంతకు ముందు డబ్బులు కుడి చేత్తోటే ఇచ్చాడు, అన్నం కుడి చేత్తోటే పెట్టాడు, స్వీట్ కుడి చేత్తోటే పెట్టాడు, పెన్ను కుడి చేత్తోటే ఇచ్చాడు, ఏది అడిగితే అది కుడి చేత్తోటే ఇచ్చాడు. కానీ ఇప్పుడు అదే కొడుకులు ఇప్పుడు కుడి చేత్తో ఇవ్వట్లేదండి. అది కుడి చేత్తో ఇవ్వట్లేదు, ఎడం చేత్తో ఇస్తూ ఉన్నారు. ఎందుకు చూడండి. విలువైనటువంటి వస్తువు లేకపోతే ఆ శరీరానికి ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో చూడండి. అందుకే మహాత్ములు చెప్పేటువంటిది ఏంటంటే ఇందులో విలువైనటువంటి వస్తువు ఒకటి ఉంది, విలువ లేనటువంటి వస్తువు. అంటే విలువైనటువంటి వస్తువు ఉన్నంతసేపు దీన్ని విలువగానే భావిస్తారు. ఆ విలువైనటువంటి వస్తువు లేకపోతే దీనికంతా విలువ ఉండదు అని చెప్పటం అనేటువంటిది. ఇప్పుడు మాయ కార్యం అంటే ఏది అంటే ఆ విలువ లేనటువంటి శరీరం ఏదైతే ఉన్నదో ఆ శరీరమే మాయ కార్యము. అంటే పరమాత్మ చేసినటువంటి మాయ కార్యం ఏంటంటే ఈ ప్రపంచాన్ని సృష్టించడం, ఈ ప్రపంచంలో ఈ ప్రాణులను సృష్టించడం. అయితే శరీరం మాయ కార్యమే, కానీ శరీరంలో ఉన్నటువంటి చైతన్యము మాత్రము మాయ కార్యము కాదు. ఆ చైతన్యము సాక్షాత్తు ఆయన స్వరూపమే, ఆయన యొక్క అంశయే. ఈ యొక్క సత్యము విచారణ చేసి తెలుసుకున్నటువంటి సాధకుడికి దుఃఖాన్ని కలిగించదు, ఆనందాన్నే కలిగిస్తుంది. అప్పుడు ఇది ప్రపంచం మాయ కార్యమని కానీ నశించేటువంటిది అనేటువంటి ఆలోచన సాధకుడికి ఉండదనమాట. ఎందుకంటే సర్వమునందు కూడా ఉన్నది ఒకే తత్వము, చరాచర జగత్తునందంతటా కూడా ఒకే తత్వాన్ని వీక్షించేటువంటి సామర్థ్యం కానీ అజ్ఞానం కానీ ఆ సాధకుడికి కలుగుతాయి. అలా కలిగినటువంటి సాధకుడు సర్వమునందు వ్యాపించి ఉన్నటువంటిది ఒకే తత్వము అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి సాధకుడికి ఈ ప్రపంచము మాయ కార్యములాగా అనిపించదు. ఎవరికి అనిపిస్తుంది అంటే ఒక పరిమితమైనటువంటి దృష్టితోటి, ఆత్మజ్ఞానము లేకుండా చూసేటువంటి వ్యవహారిక దృష్టితో చూసేటువంటి వాళ్ళకు మాత్రమే ఈ యొక్క ప్రపంచం అనేటువంటిది మాయ కార్యములా అనిపిస్తుంది అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, అర్థమైంది. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి
మరియు షేర్ చేయండి. జై గురు.